నిజాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికి లేదు, కానీ ప్రపంచాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది. విలువ తెలుసుకోలేనోడు ఎప్పటికీ సంపాదించలేడు, సంపాదించినా నిలబెట్టుకోలేడు. కష్టపడి కొన్నోడు వృధా చెయ్యలేడు, వృధా చేసి తిరిగి సంపాదించుకోగలడు. అది స్నేహమైనా, ప్రేమైనా, డబ్బైనా. ఈ సృష్టిలో పేగు బంధం తప్ప అన్ని బంధాలు వ్యాపార బంధాలే. ప్రతిదాని విలువ దాని టైం వచ్చినప్పుడే తెలుస్తుంది. ఫ్రీగా దొరికే ఆక్సిజన్ని కూడా హాస్పిటల్లో డబ్బులు పెట్టి కొంటాం కదా. కష్టం వస్తే రావాల్సింది కన్నీళ్లు కాదు, ఆలోచన రావాలి. ఆ కష్టాన్ని అధిగమించే మనోధైర్యం రావాలి. భార్య అంటే నువ్వు పక్కనుంటే బాగుంటుంది, నీతో మాట్లాడుతుంటే బాగుంటుంది, నువ్వు చనువుగా ఉంటే బాగుంటుంది, నువ్వు నన్ను ఆట పట్టిస్తుంటే బాగుంటుంది అనుకుని మనస్సున దాచుకొని చెప్పలేక భర్తతో గొడవ పడుతుంది. డబ్బు ఉంటేనే అన్ని బంధాలు, డబ్బు లేకపోతే అన్ని బాధలే. ఈ సృష్టిలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి, కానీ అమ్మ ప్రేమ కన్నా అద్భుతమైనది ఏదీ లేదు. అందుకే ఆ భగవంతుడు సైతం అమ్మ ప్రేమకి దాసోహం అయ్యారు. బతుకు ములుగా ఉంటే ఆలోచన పువ్వులా ఉండాలి. ఒక మంచి మాట, ఒక చల్లని చూపు, ఒక స్వచ్ఛమైన చిరునవ్వు, చిన్న చిరునవ్వు ఎటువంటి మనిషినైనా ఆనందంగా ఉంచేస్తుంది. రాక్షసుడిని కూడా మనిషిగా మార్చేస్తుంది. నిన్ను నిజంగా ప్రేమించేవారు నీలోని లోపాలను ఏమాత్రం పట్టించుకోరు. మంచి మనసున్న వాడికి భగవంతుడు 100 కష్టాలు కల్పించిన అంతకు రెట్టింపు సంతోషాలను అనుగ్రహిస్తాడు. మంచి మనసున్న వాడికి భగవంతుడు 100 కష్టాలు కల్పించిన అంతకు రెట్టింపు సంతోషాలను అనుగ్రహిస్తాడు. చిన్న విషయము కాదు స్నేహం, ఎంతటి సామాన్యమైన చిన్నదిగా మార్చే అద్భుత ఉపకరణం. కరిగే మనసు కావ్యమవుతుంది, కరిగించే మనసు కావ్యానికి కలం అవుతుంది. మనం వినేవి, చూసేవి అన్ని నిజాలు కావు. ఒకరు తప్పించుకోవడానికి ఇంకొకరిని బలి చేస్తారు. జాగ్రత్త సుమి. నీ కోసం ఎవరు లేరని బాధపడే కన్నా నువ్వు ఎవరికి భారం లేవని సంతోషించు. అనుకున్నది అనుకున్నట్లుగా జరగకపోయినా, కావాలనుకున్నది కాలేకపోయినా, ఇవ్వాలనుకున్నది ఇవ్వలేకపోయినా, చేయాలనుకున్నది చేయలేకపోయినా, రావాలనుకున్నది రాలేకపోయినా, జరుగుతుందిలే అనుకున్నది జరగకపోయినా, ధైర్యంగా అడుగులు ముందుకు వేస్తూ జీవించడమే జీవితం. అర్థం లేని కోపం, గౌరవం లేని బంధం, బాధ్యత లేని యవ్వనం, అలంకరణతో వచ్చే అందం ఎక్కువ కాలం నిలబడవు. గర్వముతో విర్రవీగిన ప్రతి మనిషికి పతనం తప్పలేదు. పతనానికి నాంది గర్వమే కారణం.